హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కి స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ లో లింక్ కూడా అవైలబుల్ గా ఉంది. దానికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ రిలీజ్ అయింది. అలాగే లింక్ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఎక్కడ ఉంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే జేఈఈ మెయిన్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ ఎలా ఉంటుంది. దీనిలో ఇక్కడ పబ్లిక్ నోటీసెస్ లో పైన కనిపించేది డిక్లరేషన్ ఆఫ్ జేఈఈ సెషన్ 1 ఎన్టీఏ స్కోర్స్ ఫర్ పేపర్ 1 బిఈ బీటెక్ అన్నారు. అంటే ఓన్లీ పేపర్ 1 స్కోర్ కార్డ్ మాత్రమే రిలీజ్ చేశారు. బి ప్లానింగ్ అలాగే బి ఆర్కిటెక్చర్ వాళ్ళకి అంటే పేపర్ 2 వాళ్ళకి ఇంకా రిలీజ్ చేయలేదు, తర్వాత రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ లింక్ ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అలాగే సెక్యూరిటీ పిన్ ఈ 3 ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు మీ యొక్క స్కోర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఈ స్కోర్ కార్డు ఓన్లీ సెషన్ 1 కి సంబంధించింది మాత్రమే. అలాగే సెషన్ 2 ఎగ్జామ్ కూడా ఏప్రిల్ లో జరగబోతుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ సెషన్ 2 కి కూడా అప్లై చేశారు ఆల్రెడీ. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉన్నారు. ఇంకా చేయని వాళ్ళు ఉంటే దయచేసి అప్లై చేసుకోండి. ఓకే, ఒకసారి దీనికి సంబంధించిన కంప్లీట్ పబ్లిక్ నోటీస్ కూడా చూద్దామండి. ఈ స్కోర్ కార్డు కు సంబంధించి పబ్లిక్ నోటీసు ఫిబ్రవరి 12వ తారీఖు రిలీజ్ చేశారు. దీనిలో మనకి ఈ సెషన్ 1 కు సంబంధించిన కంప్లీట్ డేటా ఇచ్చారండి. అంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనవరి 27 నుండి ఫిబ్రవరి 1 వరకు ఎగ్జామ్ జరిగింది. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా పేపర్ 1 బిఈ బీటెక్ అడ్మిషన్ పొందే స్టూడెంట్స్ రాశారు. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. 12,21,624 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 11,70,048 మంది మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. అలాగే జెండర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్, జెండర్ వైజ్ కౌంట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అలాగే కౌంట్ ఆఫ్ అపియర్డ్ క్యాండిడేట్స్. ఫీమేల్ అయితేనేమో అంటే గర్ల్స్ 4,937 మంది రిజిస్టర్ చేసుకుంటే ఎగ్జామ్ కి అపీర్ అయింది. 3,81,808 మంది అపీర్ అయ్యారు. అలాగే బాయ్స్ చూస్తే మేల్ 8,20,678 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఎగ్జామ్ కి అపీర్ అయ్యింది 7,88,234 మంది మాత్రమే. నెక్స్ట్ థర్డ్ జెండర్ తీసుకుంటే 9 మంది రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం 3 మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. టోటల్ గా 12,21,624 మంది రిజిస్టర్ చేసుకుంటే 11,70,048 మంది మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక అసెస్మెంట్ కోసం ఇచ్చారండి డేటా అనేది. అంటే రేపు ర్యాంక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎంతమంది అసలు ఎగ్జామ్ కి అపీర్ అయ్యారు, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఈ క్యాలిక్యులేషన్స్ మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ఈ డేటా అంతా కూడా మనకి పబ్లిక్ నోటీస్ లో ఇచ్చారు. సో కేటగిరీ వైజ్ గా తీసుకుంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ టోటల్ ఈ కేటగిరీస్ వైజ్ గా ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా మనకి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది ఎగ్జామ్ కి అపీర్ అయ్యారు అనేది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ జెండర్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్. ఇక్కడ కేటగిరీలో కూడా మళ్ళీ మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది ఇచ్చారు. అలాగే జెండర్ వైజ్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్, ఇక్కడ రిజిస్టర్డ్ ఫస్ట్ ది, ఇక్కడ ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 100% ఎన్టీఏ స్కోర్ ఇన్ సెషన్ 1 ఇన్ పేపర్ 1. ఎంతమంది స్టూడెంట్స్ కి 100% ఎన్టీఏ స్కోర్ వచ్చింది. స్కోర్ అంటే పర్సంటేజ్ కాదండి, పర్సంటైల్ మాత్రమే. పర్సంటేజ్ వేరు, పర్సంటైల్ వేరు. ఓకే, సో ఎంతమంది స్టూడెంట్స్ కి 100% ఎన్టీఏ స్కోర్ వచ్చింది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. టోటల్ గా 23 మెంబర్స్ కి 100% వచ్చింది. ఓకే, వీళ్ళల్లో మనకి ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, అలాగే స్టేట్ వైడ్ టాపర్స్ అండ్ దేర్ ఎన్టీఏ స్కోర్స్ ఇన్ పేపర్ 1 అన్నారు. స్టేట్ వైడ్ గా కూడా ఇచ్చారంటే ఆంధ్రాలో 3 స్టూడెంట్స్ 100% తో ఉన్నారు. అలాగే తెలంగాణ తీసుకున్నట్లయితే 7 మెంబర్స్ 100% తో ఉన్నారు. ఓకే, అలాగే ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ కేటగిరీ వైజ్ టాపర్స్ అండ్ దేర్ ఎన్టీఏ స్కోర్ ఫర్ పేపర్ 1. అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ టాపర్స్ వాళ్ళ యొక్క ఎన్టీఏ స్కోర్స్ కూడా ఇచ్చారు. అంటే హైయెస్ట్ ఎన్టీఏ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కేటగిరీ వైజ్ గా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క నేమ్స్, స్టేట్, వాళ్ళ అప్లికేషన్ నెంబర్స్, డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారండి. ఇక్కడ కూడా తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అలాగే కేటగిరీ వైజ్ టాపర్స్ లో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంటే పిహెచ్ కోటా స్టూడెంట్స్ కూడా, పిహెచ్ కోటా స్టూడెంట్ కూడా ఇక్కడ తెలంగాణ స్టేట్ లో 99.98729% తో టాపర్ గా నిలిచారు. సో
చాలా గ్రేట్ అండి. ఇలాంటి స్టూడెంట్స్ చక్కగా చదువుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తో కూడా వాళ్ళు మంచి స్కోర్స్ ని అచీవ్ చేసినందుకు మనం అందరం కూడా కంగ్రాట్స్ చెప్పాలి. ఓకే, అలాగే జెండర్ వైజ్ టాపర్స్ లిస్ట్ కూడా ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారు అంటే స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ కి సెషన్ 2 రాయబోయేటప్పుడు ఇవి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మంచి స్కోర్స్ రావడానికి ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అలాగే మన ఇంటిలో మన పిల్లలు కూడా ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇలాంటి వీడియోస్ చూపిస్తే వాళ్ళకి ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. వాళ్ళు ఇంకా కాంపిటేటివ్ గా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సెషన్ 2 ఎగ్జామ్ కి అపేర్ అవుతున్న స్టూడెంట్స్ దయచేసి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సెషన్ 1 లో మీకు ఏదైనా స్కోర్ తగ్గుంటే, పర్సంటేజ్ తక్కువ వచ్చి ఉంటే అట్లీస్ట్ సెషన్ 2 లో మీరు ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా మీకు మంచి అవకాశాలు ఉంటాయండి. ఇంకొక విషయం, గర్ల్స్ స్టూడెంట్స్ అయితే ఐఐటీస్ లో 20% ఆఫ్ సీట్స్ ఎక్స్ట్రా మీకు కేటాయించారు. సో తప్పకుండా పేరెంట్స్ మీరు కూడా మీ ఇంటిలో గర్ల్స్ స్టూడెంట్స్ గా చదువుతూ ఉంటే వాళ్ళని కూడా తప్పకుండా ఎంకరేజ్ చేయండి. మంచి కాలేజెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే ఈ సెషన్ 1 లో వచ్చినటువంటి స్కోర్ ని, అలాగే జరగబోయే సెషన్ 2 లో వచ్చేటువంటి స్కోర్ ని రెండింటిని కూడా తీసుకొని వాటిలో ఏది బెస్ట్ వస్తే దాన్ని బట్టి ర్యాంకు తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ర్యాంక్ ఇవ్వలేదండి మనకి స్కోర్ కార్డ్ లో. అంటే సెషన్ 2 కూడా అయిపోయాక ఈ 2 స్కోర్స్ లో ఏది బెస్ట్ స్కోర్ అయితే దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని అప్పుడు మాత్రమే ర్యాంక్స్ మీకు అనౌన్స్ చేస్తారు. ఓకే, అలాగే పేపర్ 2A 2B అంటే బీఆర్క్ బి ప్లానింగ్ కోర్సెస్ కి సెషన్ 1 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కి రిజల్ట్ అంటే స్కోర్ కార్డు మీకు త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో మీరందరూ కూడా తప్పకుండా డైలీ జేఈఈ వెబ్సైట్ ని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్స్ వస్తే దాని ప్రకారంగా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో సెషన్ 2 కి రాయబోయేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. మంచి స్కోర్ ని సాధించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.